ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రాయల్ రమ్య వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు? ఇంట్లో అందరిని అడిగిందని చెప్పండి. నేనైతే చాలా బాగున్నాను. మీరు ఆల్రెడీ అయితే పార్ట్ 1 వీడియో చూసేసారు కదా. దిస్ ఇస్ ద పార్ట్ 2 వీడియో. ఈ వీడియోతో కంప్లీట్ వీడియో అంతా కూడా షేర్ చేసేస్తున్నాను. రిలేటివ్స్ ఎవరెవరు వచ్చారు, తాంబూలం హడావడి అండ్ లాస్ట్లో భోజనాల హడావడి అంతా కూడా మీకైతే షేర్ చేసేస్తున్నాను. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియో పూర్తిగా అయితే చూడండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అండ్ వన్స్ అగైన్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా అయితే మా లిటిల్ ఫ్యామిలీకి మీ బ్లెస్సింగ్స్ అయితే అందించండి. పూజ అయితే చాలా బాగా జరిగింది ఫ్రెండ్స్. మేమైతే ఎప్పటి నుంచో అనుకున్నాం వ్రతం చేయించుకోవాలి ఇంట్లో అని చెప్పి. బట్ ఫైనల్లీ టుడే అయితే వ్రతం అయితే కంప్లీట్ అయితే అయింది. సత్యనారాయణ స్వామి వ్రతం. అండ్ మేము వేసుకున్న బట్టలు వచ్చేసి మా పెళ్లి బట్టలు, మా హస్బెండ్ అండ్ నేనైతే శారీ తీసుకున్నాను కొత్తది. బట్ నేనైతే కట్టుకోలేదు, పెళ్లి శారీ అయితే కట్టుకున్నాను. ఎందుకంటే పెళ్లి సారీ అస్తమానం కట్టుకోము కదా, ఏమైనా వ్రతాలప్పుడు లేదా ఏమైనా నోములప్పుడే కట్టుకుంటూ ఉంటాము. ఇంకా అలా చాలా రోజులు అయిపోయింది కదా కట్టుకొని అని చెప్పేసి మళ్ళీ రీక్రియేట్ చేద్దాం అన్నట్టుగా మా హస్బెండ్ అయితే పెళ్లి బట్టలు అయితే వేసుకున్నాం. చాలా చాలా బాగా అనిపించింది. ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ తర్వాత మేమైతే ఇలా పెళ్లి బట్టలు వేసుకోవడం. అండ్ చూస్తున్నారు కదా, చుట్టాలందరూ 1 by 1 వచ్చి ఇలా అయితే యాడ్ అయితే అయిపోయారు. సో కంప్లీట్ వీడియో అంతా కూడా ఇందులో ఇంకా షేర్ చేస్తున్నాను. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియో అంతా కూడా చూడండి. సరేనా ఫ్రెండ్స్? వీడియో అయితే కంటిన్యూ అవుతుంది. तांबूलादि सर्वोपचार पूजां च समर्पयामि इति कर्पूरनिराजनं सन्दर्शयामि। ओम हिरण्यपात्रं मधो पूजाभिश्रेयाजनो गृहे अतिगमनपनमपहात् मम। ओम हिरण्यपात्रं मधो पूर्णं दधाति मदभ्यासानीति एकदा ब्रह्मणोपहरति एकदैव यजमान आगित्तेजो दधाति सप्राजं च वराजं च अभिश्रेयाजनो गृहे लक्ष्मी राष्ट्रस्यामुख्यतज्ञामासकं प्रजामसे संततश्रीरस्तो समस्त सन्मंगलानि भवन्तो नित्यतश्रीरस्तो नित्यमंगलानि भवन्तो। आद्यातनमारमण गोविन्दा रमण वेंकटरमण गोविन्दा प्रतिहर्षदस्तः तमेवं विश्वानमतेह भवतेनान्यः पन्थायन आयुविद्यते। स्वनारायणं देवमक्षरं परमं पदं विश्वदत्तरमान् नित्यं विश्वनारायणं हरिं विश्वमेवेदं पुरुषः सद्विष्णुमुपजीवति पदं विश्वस्यात्मेश्वरकं शाश्वतकं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणं नारायणपरोद्भव्यजं कविगुं समुद्रेन्तं विश्वशम्भवं पद्मकोश प्रतीकाशकं हृदयं चाप्यधोमुखौ अधोनिष्ठापतिं ज्ञातेनाभ्यामुपतिष्ठते ज्वालमालाकुलं भाति विश्वस्यायतनं स्फुरात् योपान् पुष्पं वेद पुष्पवान् प्रजावान् पशुमान् भवति चन्द्रभान् आयतनवान् भवति। परमेश्वर रक्ष रक्ष आद्यागमासकर्मः शपणन्द्रो अपराध सहस्राणि क्रियन्ते आर्निशो मया दासोऽयं इति मां मत्वा मनसा दृष्ट्या वचसा पदाभ्यां कराभ्यां कर्णाभ्यां नेत्राभ्यां ప్రణామోష్టాంగోచ్యతే శిరస్సాష్టాంగ నమస్కారాన్ సమర్పయామి. మీ ఇద్దరు దోశలు పట్టండి, అందరూ చెప్పండి. ఆయుర్దేహి యశోదేహి శ్రియం దేహి చ సౌఖ్యకం పుత్రాన్. అది తెరవాలండి మంచి సమంగళేర్యం వధారిమాగం ओम समंगलेर्यं वधारिमागं सुमेतमस्य दासो भाग्यं मस्मे दत्ताय धास्तं पारे तनः या परलीर्या पुष्पायास्य पुष्पणी बृहस्पति प्रथम ईश्वरान अयिंది అమ్మ ఆడబడుచు మరి తీసుకోండి శోభం భయ్య పెద్దవాడేనా మీరు ఆవిడంటే పెద్దవాడేనా ఏ మాట్లాడలేదు చీపెట్టి అమ్మ చక్కగా ఇప్పుడు ఎవరైనా ఆశీర్వాదం దేవావసవో దేవా దేవావసవ వసవో దీర్ఘం దీర్ఘం వసవో వసవో దీర్ఘౌ దీర్ఘమాయురాయుర్దీర్ఘం దీర్ఘమాయు ఆదిత్యాయు అగ్నిర్వసచర్భవ ఆదిత్యేంద్రియ ఆయుష్యేంద్రియే प्रतिष्ठते अंदर वेट శాతామితి శాతం దీర్ఘమాయుః వేగంతరం వేకాక్షంద్ర రోచన రోచమానః శోభన శోభమా కళ్యాణః యజమానస్య గృహే త్రిలక్ష్మీ నిత్యనివాస సిద్ధిరస్తు ఆద్యాగమాసకగణనైక సత్యనారాయణ స్వామి దేవత సంపూర్ణ అనుగ్రహ కటాక్ష ఫల సిద్ధిరస్తు.
మన సంకల్పం మనం ఉద్దేశం కవర్లో పెట్టాలి ఇవన్నీ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇక్కడైతే తాంబూలం అయితే 1 by 1 ఒక్కొక్కరికి అయితే ఇచ్చేస్తున్నాను. ఇంకా తాంబూలం హడావడి కూడా ఎక్కడితో అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది. అండ్ ఇంకా ఫైనల్గా పంతులు గారికి అయితే ఇంకా నమస్కారం చేసుకుని ఎక్కడితో ఇంకా పూజ అంతా కూడా కంప్లీట్ అయితే అయిపోద్ది. ఇలా చాలా హ్యాపీగా అయితే గడిచిపోయింది ఇదంతా కూడా. ఇంత బజరుంది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా చాలా బాగా జరిగింది. సో ఫైనల్ అయితే చాలా హ్యాపీగా అయితే ఉన్నాను. మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా మాకైతే మనస్ఫూర్తిగా అందించండి. సో చూస్తున్నారు కదా, ఫైనల్గా వచ్చేసి పంతులు గారి ఆశీర్వాదం కూడా అయితే తీసుకుంటున్నాం. ఇంకెక్కడితో అయితే పూజ అంతా కూడా కంప్లీట్ అయితే అయిపోయింది. ఇంకా నెక్స్ట్ గోయింగ్ టు కుకింగ్. అంటే ఇంకా మొత్తం ఎవరిని కూడా ఇన్వైట్ చేయలేదు, జస్ట్ ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే ఇన్వైట్ చేశాము. అంటే ఇంట్లో పూజ కదా, ఇంకా ఎక్కువగా ఎవరికి కూడా చెప్పుకోలేదు. ఇంక ఇంట్లో వాళ్ళకే కాబట్టి ఇంక కుకింగ్ కూడా ఇంట్లోనే అయితే ప్రిపేర్ చేసేస్తున్నారు. సో చూస్తున్నారు కదా, మా అత్త మా మరదలు ఇంకా 1 by 1 వీళ్ళందరూ కూడా అయితే ఇంకొకరు ఒక్కొక్క హెల్ప్ చేసుకుంటూ కుకింగ్ అంతా కూడా ఫినిష్ చేస్తారు. చాలా ఈజీగా చాలా ఇన్ టైంలో చేసేసారు. పూజ అంతసేపు అయితే పూజలో కూర్చున్నారు. పూజ కంప్లీట్ అయిన తర్వాత కుకింగ్ అయితే స్టార్ట్ చేశారు. పులిహోర, రసం, రైస్ అండ్ గారెలు అండ్ బంగాళదుంప కర్రీ అయితే ప్రిపేర్ చేశారు. చాలా త్వరగానే అయిపోయింది కుకింగ్ అంతా కూడా. ఇంకా బయట వాళ్ళని కూడా ఎవరిని ఇన్వైట్ చేయలేదు కాబట్టి మాకే కాబట్టి ఇంక ఈజీగా అయితే వంట అంతా కూడా కంప్లీట్ అయితే అయిపోయింది. ఇంకా వ్రతం చేయించుకున్నాం కదా, అందరూ కలిసి ఇలా అరిటాకులో భోజనం చేద్దామని చెప్పేసి అరిటాకులు కూడా అయితే తెప్పించాము. ఇప్పుడు అందరూ కలిసి అరిటాకుల్లో అయితే భోజనం అయితే చేసేస్తాం. అని చూస్తున్నారు కదా, పిల్లలందరూ కూడా ఇలా రూమ్లో అయితే కూర్చొని ఆడుకుంటున్నారు. వీళ్ళతో అయితే నేను కూడా యాడన్ అయితే అయిపోయింది. ఎందుకంటే కుకింగ్ సెక్షన్ దగ్గరికి నేనైతే వెళ్ళదు. కుకింగ్ అంతా కూడా మా అత్త ఇంకా రిలేటివ్స్ అందరూ కలిసి అయితే ప్రిపేర్ చేస్తున్నారు. సో నేనైతే కుకింగ్ దగ్గరికి వెళ్ళలేదు. ఇంక ఇలా పిల్లలతో కాసేపు అయితే స్పెండ్ చేస్తున్నాను. నాకైతే చాలా బాగా గడిచిపోయింది ఈరోజు అంతా కూడా. చాలా చాలా హ్యాపీ మూమెంట్స్ ఇవన్నీ కూడా చాలా హ్యాపీగా అయితే గడిచిపోయింది ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్తో. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పడం అస్సలు మర్చిపోకండి. మాకైతే చాలా చాలా సంతోషంగా ఉంది. ఇలా ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ తర్వాత అందరూ కలిసి చక్కగా ఎంజాయ్ చేయడం. మా దేహాన్ని అయితే ఇంకా యాజ్ యూజువల్గా అల్లరి ఇంకెప్పుడు కామనే కదా, ఇంకా అల్లరి చేస్తూనే ఉన్నాడు. పూజ స్టార్ట్ అయినప్పటి నుంచి అయితే మాకైతే ఫొటోస్ వీడియోస్ తీసుకుంటూ అలా అల్లరి చేసుకుంటూ అయితే గడిపేశాడు. అండ్ నెక్స్ట్ చూస్తున్నారు కదా, నా బ్యాంగిల్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి నా హ్యాండ్కి. సో అందుకని చెప్పేసి అది కూడా క్లిప్ అయితే అడౌన్ చేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి చూస్తున్నారు కదా, బంగాళదుంప కర్రీ, రైస్, పులిహోర, గారెలు ఇవన్నీ కూడా అయితే కంప్లీట్ అయితే అయిపోయినాయి. ఇంకా మొత్తం అందరూ కూర్చొని ఇంకా లంచ్ అయితే చేసేయడమే. ఫస్ట్ అయితే మేమైతే కూర్చుని పోయాము, కొంతమంది అయితే వడ్డిస్తూ ఉన్నారు. నెక్స్ట్ ఇంకా 1 by 1 అలా అందరూ కలిసి అయితే లంచ్ అయితే చేసేస్తామన్నమాట. మాకైతే చాలా చాలా బెస్ట్ మూమెంట్ అయితే అనిపించింది ఈ రోజు. నాకైతే స్పెషల్గా చాలా చాలా బాగా అనిపించింది ఫ్రెండ్స్. సరేనా, చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మాకైతే వన్స్ అగైన్ బ్లెస్సింగ్స్ అయితే ఇవ్వండి, ఎవరు దిష్టి అయితే పెట్టకండి. సరేనా ఫ్రెండ్స్, ఇలా కూర్చొని అరిటాకుల్లో భోజనం చేస్తున్నాం. ఓకేనా ఫ్రెండ్స్, మరి ఈ వీడియోలో కంప్లీట్గా మొత్తం అంతా కూడా మీకు అయితే షేర్ చేసేస్తాను. పార్ట్ 1 ఎలా అనిపించిందో, పార్ట్ 2 ఎలా అనిపించిందో, మా ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి మేము ఎలా గడపడం మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. సరేనా ఫ్రెండ్స్, మేము ఎప్పటి నుంచో అనుకుంటున్న సత్యనారాయణ స్వామి వ్రతం అయితే కంప్లీట్ అయితే అయిపోయింది టుడే. అండ్ తాంబూలం హడావడి అండ్ భోజనాలు కూడా చేసేస్తున్నాము. చాలా చాలా బెస్ట్ మెమరీస్ అన్ని కూడా కలెక్ట్ చేసుకున్నాం. సరేనా ఫ్రెండ్స్, మరి నెక్స్ట్ వీడియోలో వరలక్ష్మి వ్రతంతో మీ ముందుకు అయితే వస్తాను. నెక్స్ట్ వీడియో కోసం అయితే ఎదురు చూస్తూ ఉండండి. సరేనా ఫ్రెండ్స్, బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఆల్. లైక్ చేయడం మర్చిపోకండి.